నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సత్యం టీవీ శ్రీకాకుళం. ఈరోజు కెమెరా ముందుకు వచ్చాను. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత దీని మీద విశ్లేషించడానికని మీరు భావిస్తారు, తప్పులేదు. అయితే ఇప్పటికే ఎన్నికల్లో గెలుపోవటంలు కోసం అనేక పత్రికలు, ఛానళ్ళు రివ్యూలు ఇచ్చేసాయి. కొత్తగా ఇవ్వడానికి, కొత్త విషయం చెప్పడానికి కంటెంట్ పెద్దగా ఏం ఉండకపోవచ్చు. కానీ అసలు ఈ రాష్ట్రంలో కేవలం 11 సీట్లకే అధికార పార్టీ నిన్నటి వరకు ఉన్న వైకాపా పరిమితం అయిపోవడానికి చరిత్రలో ఇంతవరకు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్, నవీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెలుగుదేశం పార్టీకి రావడం అసలు ఎందుకు జరిగింది అని చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను ఆ కారణాల జోలికి పోదలుచుకోలేదు. మీకు చిన్న కథ చెప్తాను, దాంతో మీకే అర్థమైపోద్ది. కాకపోతే ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మనందరికీ అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ కోసం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. ప్రపంచాన్ని జయించాలి అన్న ఒక కోరికతో గ్రీక్ నుంచి మొదలుపెట్టి ప్రపంచంలో అన్ని దేశాలు జయిస్తూ మ్యాక్సిమం ఆయన అనుకుని సాధించాడు. కానీ చివరిలో ఇంకా ఏవో కొన్ని మిగిలిపోతే దండయాత్రలకి బయలుదేరుతున్నప్పుడు ఆయన సైన్యం అప్పటికే యుద్ధం చేసి బాగా అలిసిపోయింది. దీన్ని ఎక్కడ అలెగ్జాండర్ గుర్తించలేకపోయాడు. చివరికి ఏం జరిగిందంటే సైన్యంలోనే తిరుగుబాటు వచ్చి ప్రపంచాన్ని జయించాలి అన్న కోరిక పక్కన పెడితే బతికితే చాలు మహాప్రభు అంటూ గ్రీకు వీరుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకో పాయింట్ చెప్తాను. మనకి ఔరంగజేబు కోసం మనం ఇదే సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. ఔరంగజేబు కూడా ఈ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించాడని మనం చదువుకున్నాం. దాంతోపాటు ఔరంగజేబుకు కూడా ఈ రాజ్యకాంక్షతో అటు షియా రాజ్యాన్ని, ఇటు డక్కన్ ప్రాంతాన్ని, డక్కన్ అంటే ఇప్పుడు మన ఆంధ్ర, హైదరాబాదు, తెలంగాణ, ఈ చెన్నై ఇటువైపు ప్రాంతాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో జయించాలి అన్న కోరికతో ఆయన ఇటువైపు దండయాత్ర చేయడం, అలాగా కంటిన్యూగా దండయాత్ర చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ చేయడం. దీంట్లో మొత్తం ఈ డక్కను, షియా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవడం ఒకే ఒక కోరికతో ఇటువైపే కాన్సన్ట్రేట్ చేసి ఉత్తరాదిలో మొత్తం ఆయన ఎన్ని రాజ్యాలు అయితే గెలిచాడో అన్ని రాజ్యాలు కోల్పోయే పరిస్థితిలో చివరికి ఔరంగజేబు చనిపోయాడు. ఇక మీకు చెప్పుకుంటే జర్మనీలో హిట్లర్ కానీ, ముస్సోలినీ కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు బాగా జనాదరణ పొంది జనం చేత విపరీతంగా కొనియాడబడిన నాయకులే. అయితే వీళ్ళందరూ ఏమయ్యారో మనం చూసాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అవి రాజ్యాలండి, రాచరికాలు మనకేంటి సంబంధం అని. ఎస్, రాజ్యాలు రాచరికాలు పోయినా మన పెద్దలు ఒక మాట చెప్తారు, అతి సర్వత్రా వర్జియేత్. అంటే ఎక్స్ట్రాలకు వెళ్తే అది ఎప్పటికైనా అసలుకే ఎసరు తెస్తుంది అనేది దీని అర్థం. ఇప్పటి ట్రెండ్లో చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను రైతు భరోసా ఇచ్చాను, అవ్వాతాతలకు ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ ఇప్పించాను, ఇంకా మరి చేయూత, మరి ఇంకా నవరత్నాలని పేరు పెట్టారు తప్ప అది ఎప్పుడో దాటిపోయి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం. కానీ ఎందుకు ఓడిపోయామో తెలియదని దాదాపు కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించింది. వాస్తవంగా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2014లో ఓడిపోయిన తర్వాత ఒక ఉప ఎన్నికల్లో, ఒక నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీరు కొట్టారు,
తీసుకున్నాం, మాకు టైం వస్తుంది, గట్టిగా కొడతామన్న గుండె ధైర్యం చూసి ఈరోజు కూడా అలాగే మాట్లాడతారు అనుకున్నాను నేను. కానీ పాపం ఆయన బేలగా దాదాపు కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేశారు. అసలు దీనికి కారణం ఎవరు నన్ను అడిగితే దీనికి 100% కారణం జగన్మోహన్ రెడ్డి గారే. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం అన్న విషయం రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయనకు తెలియదు కాదు. సో మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమని తెలుసుకున్న తర్వాత 3 పార్టీలు ఏకమవుతున్నాయని అర్థమైన తర్వాత కూడా ఆ రెచ్చగొట్టే ధోరణి, దాన్ని ట్రోల్ చేసే ఆయన సోషల్ మీడియా, చివరికి ఆయన ప్రసంగాల్లో కూడా పవన్కు 3 పెళ్ళిళ్ళు అని రెచ్చగొట్టడం, 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే గెలవలేని పరిస్థితి, అదొక పార్టీ అని ఆయన ఇగోని దెబ్బ కొట్టి చివరి ఆయన హ్యూమిలేట్ చేయడంతోనే ఈ పరిస్థితి ఈరోజు వైకాపాకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 2018 నాటికే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అంటే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. 2019లో ఎలాగో ఓడిపోయారు. 2018లో మోడీ గారి మీద చేసిన వ్యాఖ్యలకి అసలు టీడీపీతో జతకట్టే పరిస్థితే బీజేపీకి ఉండదు. కానీ నేను కాలు పట్టుకున్నాను, తిట్లు తిన్నాను, ఆయన టీడీపీతో దాన్ని ఏమంటారు కలిసి ట్రావెల్ చేయడానికి కూటమికి ఒప్పించాను అని పవన్ కళ్యాణ్ గారు అంతలా చెప్పారు అంటే ఆయన్ని అంతలా వేధించి ఉండకూడదనే నా ఉద్దేశం. ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ 21 చోట్ల ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే 21 చోట్ల ఆయన అభ్యర్థులు జనసేన గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తే 21 చోట్ల ఆయన గెలిచాడు, ఆయన పార్టీ అభ్యర్థులు గెలిచారు. చివరికి మా జిల్లాలో అంటే ఇప్పుడు పాత ఉమ్మడి జిల్లాలో పాలకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గెలుపు ముఖం టీడీపీ సైకిల్ గుర్తు మీద గెలుపు ముఖం చూడని నిమ్మక జయకృష్ణ లాంటి అభ్యర్థులు కూడా ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. కారణం ఎవరు? 21 సీట్లు ఈరోజు మీకు జనసేనకు వస్తే 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చింది. ఎందుకు ఈ అత్యెందుకు? మొదటి నుంచి అసలు న్యాయంగా పవన్ కళ్యాణ్గా వదిలేసి ఉంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వదిలేసి ఉంటే, ఆయన సీఎం అభ్యర్థిని ఆయన పార్టీ ఆయన కులం ఆయన బలంగా నమ్మింది. ఇందులో భాగంగా ఆయన చంద్రబాబు దగ్గరికి పొత్తుకెళ్ళి ఉండేవారు. 70-80 సీట్లు లేదంటే 60-70 సీట్లు అడిగి ఉండేవారు. అది చంద్రబాబు నాయుడికి ఇచ్చే పరిస్థితి ఉండదు. సో ఆయన ఇండివిజువల్గా బరిలో నిల్చుండేవారు. అప్పుడు ఓటు చీలిపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, అన్ని కోఆర్డినేషన్ మీటింగ్లోని ఒకే మాట చెప్పాడు. బహిరంగ వేదికల మీద చంద్రబాబు గారితో మోడీ గారితో వేదిక పంచుకున్నప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పాడు పవన్ కళ్యాణ్, వైకాపా వ్యతిరేక ఓటు చేయాలనివ్వను, నేను సీఎం కాను, నేను సీఎం అయ్యే స్థాయి నాకు లేదు, నాకు వచ్చే స్థానాలను నేను తగ్గించుకుంటాను, నేను ఎన్ని సీట్లు ఇచ్చినా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసమే పనిచేస్తాను, బాయ్ బాయ్ జగన్, హాయ్ ఏపీ అని ఒక స్లోగన్ ఆయన తీసుకొచ్చి ఎంత బలంగా పనిచేసి ఇన్ని త్యాగాలకు ఆయన దిగడానికి కారణం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన్ని ట్రోల్ చేస్తున్న విధానం. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్తో వ్యవహరించిన తీరు కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ 11 సీట్లు పరిమితం అవడానికి కారణం. ఈరోజు కేంద్రంలో బీజేపీ జతకట్టకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేసి ఓటుని చీల్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఈరోజు అత్యంత ఘోరంగా. అలాగే మీకు లోకేష్ ఆయన ఒకేసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి వచ్చాడు, మంగళగిరిలో ఓడిపోయాడు. ఈరోజు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి సొంత కిల్లా ఆయన పులివెందుల్లో ఆయనకు వచ్చిన మెజార్టీ కంటే ఆయన వేరే చోట వలస వచ్చి వేసిన మంగళగిరిలో నారా లోకేష్కు ఎక్కువ మెజార్టీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో ఎక్కువ మెజార్టీ వచ్చింది. దీనంతటికీ కారణం నేను ఇందాక చెప్పాను కదా,
మీకు 2 కథలు. ఇలా చెప్పాలంటే అనేక కథలు ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. సెలవు.